గుడ్ మార్నింగ్. సో బ్లడ్ రిలేషన్స్లో పజిల్ ఫ్యామిలీ ట్రీ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. పజిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్. సో అందులో నిన్న ఒక 2 సమ్స్ చేసాం. ఈరోజు సెషన్లో సేమ్ అదే మోడల్లో ఇంకొక 5 సమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో వన్స్ మీరు ఇవి చేసినట్లయితే ఈ 5 సమ్స్ చేసేటప్పటికి మీకు ఏమవుతుందంటే కంపల్సరీగా మీరు ఎటువంటి సమ్ వచ్చినా కూడా చేయగలిగేటటువంటి స్థాయిలో మీకు ప్రిపరేషన్ లభిస్తుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఫ్యామిలీ ట్రీ ఎలా చేస్తున్నాం అన్న దాని మీద ఫోకస్ పెట్టడమే. ఓకేనా? సో ఇందులో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ చదువుతా ఎక్కడికక్కడ మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఏమని చెప్తున్నారు? ఏ మదర్ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటారు. కాబట్టి ఏ అలాగా ఫిమేల్ అని తెలిసిపోయింది మదర్. కాబట్టి ఈమె ఎవరికి మదరో బికి మదర్. సో దిస్ ఈజ్ బి. బి ఎవరో ఇంకా తెలియలేదు. నెక్స్ట్ బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి. బి అనే ఆమె సికి చెల్లెలు. కాబట్టి బి సికి చెల్లెలు కాబట్టి బి కూడా ఫిమేల్ అయింది. సిస్టర్ కాబట్టి సి. సిస్టర్ అంటే ఏంటి? సింగిల్ లైన్తో డినోట్ చేయాలి. ఇది మదర్ కాబట్టి డౌన్ జనరేషన్కి వస్తున్నాం కాబట్టి యారో. ఓకే. నెక్స్ట్ డి ఈజ్ సన్ ఆఫ్ సి. మూడోది ఏంటంటే డి అనేవాడు సన్ కొడుకు ఎవరికి? సి. కాబట్టి సి యొక్క కొడుకు డి. కొడుకు కాబట్టి ఇలాగ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. సి ఇంకా ఎవరో తెలియలేదు, మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది. నెక్స్ట్ ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. ఈ అనేవాడు ఎవరికి బ్రదర్? డికి బ్రదర్. కాబట్టి డి యొక్క బ్రదర్ ఈ. బ్రదర్ కాబట్టి సింగిల్ లైన్, బ్రదర్ కాబట్టి మేల్, మేల్ కాబట్టి ఈ రకంగా మనం డినోట్ చేస్తాం. ఈ బ్రదర్ ఆఫ్ డి అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ ఈ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ ఈ. ఎఫ్ ఈకి మదర్. ఈ యొక్క మదర్ ఎఫ్. సో ఈ యొక్క మదర్ పైకి వెళ్తున్నాం. మదర్ ఎవరో? ఈ. అర్థమైందా? సో పెరవర్ డౌనర్ ఏదైనా ఓకే. మదర్ ఆఫ్ ఈ. ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ ఈ. ఎఫ్ అనేది ఈకి మదర్. మదర్ కాబట్టి ఫిమేల్, ఫిమేల్ కాబట్టి రౌండ్. ఇక్కడ మీకు చెప్పకుండా ఇంకొక విషయం కూడా చెప్పినట్టు మీరు గమనించాలి. ఏంటది? డిఈ ఏంటి? బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈ డి ఎవరి కొడుకు? సికి కొడుకు. ఈ ఎవరికి కొడుకు? ఎఫ్ కొడుకు అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ఏమవుతారు? కపుల్ అవుతారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారు. ఈమె ఎఫ్ ఫిమేల్ అయింది కాబట్టి భార్యాభర్తలు కాబట్టి ఖచ్చితంగా సి మేల్ అవుతాడు. కాబట్టి లెక్కలో సి మేల్ అని కానీ సి అండ్ ఎఫ్ ఆర్ కపుల్స్ అని కానీ చెప్పకపోయినా ఇచ్చిన డేటాను బట్టి ఆ 2 విషయాలు అర్థం చేసుకుని ఇక్కడ మనం డయాగ్రామ్ డ్రా చేయగలిగాం. తర్వాత ఏమంటున్నారు? జి ఈజ్ డాటర్ ఆఫ్ బి. జి యొక్క డాటర్. ఈ జి యొక్క డాటర్ ఎవరు అంటే బి. బి యొక్క డాటర్ జి. జి ఈజ్ డాటర్ ఆఫ్ బి అంటే జి బి యొక్క డాటర్. కాబట్టి జి వేసాం. బి యొక్క డాటర్ కాబట్టి డౌన్ జనరేషన్. డాటర్ కాబట్టి ఫిమేల్ కాబట్టి డౌన్. ఇంకా ఆఖరిన హెచ్ హ్యావ్ ఓన్లీ 2 చిల్డ్రన్ బి అండ్ సి. హెచ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు, బీసీ. ఇక్కడ బీసీలు ఎక్కడ ఉన్నారో ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళిద్దరే సంతానం. ఎవరికి? హెచ్కి. ఆల్రెడీ బి ఎవరి సంతానం అని తెలుసు? ఏకి సంతానం. బి యొక్క మదర్ ఏ అని తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా హెచ్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఈ హెచ్ అనేవాడు ఖచ్చితంగా మేల్ అవుతాడు. సో వీళ్ళిద్దరు కపుల్ అవుతారు. అప్పుడే బీసీ వీళ్ళిద్దరికి సంతానం అవుతారు. హెచ్ యొక్క సంతానం బీసీ అయ్యారు. అర్థమైందా? కాబట్టి వీళ్ళిద్దరూ కపుల్స్ అవుతారు. ఇది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. ఇది ఎలా గీసామో అనేది మీకు క్లియర్గా అర్థమైందా లేదండి? ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఈ స్టార్టింగ్ నుంచి ఎలా గీసామనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమని అడుగుతున్నారు? ఫ్యామిలీ ట్రీ పూర్తయింది. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్స్ ఏం చేయాలి? ఫస్ట్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్. ఎఫ్ హెచ్కి ఏమవుతారు? సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఇక్కడ ఉంది. ఎఫ్ హెచ్కి ఏమవుతుందో చెప్పాలి. కాబట్టి ఎఫ్ యొక్క హస్బెండ్ సి. హస్బెండ్ యొక్క ఫాదర్ హెచ్. హస్బెండ్ యొక్క ఫాదర్ హెచ్. హస్బెండ్స్ ఫాదర్ ఏమవుతారు? హస్బెండ్ ఫాదర్ అవుతుంది.
కాబట్టి ఈ ఎఫ్ హెచ్కి ఏమవుతుంది అంటే హెచ్ నుంచి మీరు చూడండి, హెచ్ యొక్క కొడుకు సి యొక్క వైఫ్ ఎఫ్, కాబట్టి సన్స్ వైఫ్, కాబట్టి సన్స్ వైఫ్, కాబట్టి ఎఫ్ హెచ్కి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అదే హెచ్ ఎఫ్కి ఏమవుతాడంటే మావుగారు అవుతాడు, కానీ ఇక్కడ అడిగింది హెచ్ ఎఫ్కి ఏమవుతాడు కాదు, ఎఫ్ హెచ్కి ఏమవుతాడు. కాబట్టి ఎఫ్ హెచ్కి ఏమవుతాడంటే హెచ్ నుంచి చూడాలి. హెచ్ యొక్క చైల్డ్, హెచ్ యొక్క మేల్ చైల్డ్ సన్ సి యొక్క వైఫ్ ఎఫ్, కాబట్టి సన్స్ వైఫ్. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే డాటర్ ఇన్ లా. ఎఫ్ ఏమవుతుంది హెచ్కి అంటే డాటర్ ఇన్ లా, కోడలు అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు చూడండి, హౌ సి రిలేటెడ్ టు ఈ. సి ఈకి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. సి ఈకి ఏమవుతాడు, వేర్ ఇస్ సి హియర్, ఇది సి అండ్ వేర్ ఇస్ ఈ, ఇది ఈ. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నథింగ్ బట్ ఏమవుతాడు, చాలా సింపుల్. సి ఎఫ్ ఇద్దరు భార్యాభర్తలు, ఎఫ్ యొక్క కొడుకు ఈ, కాబట్టి ఆటోమేటిక్గా సి కూడా ఏమవుతాడు, కొడుకు అవుతాడు. కాబట్టి హౌ సి రిలేటెడ్, సి ఈకి ఏమవుతాడు, కాబట్టి సి ఈకి ఏమవుతాడు అంటే సి రిలేటెడ్ టు ఈ, సి ఈకి ఏమవుతాడు అంటే ఏమవుతాడు, ఫాదర్ అవుతాడు. అదైంది, ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ థర్డ్ హౌ బి రిలేటెడ్ టు ఎఫ్. బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడాలి బి నుంచి ఎఫ్ కి రిలేషన్ ఏంటి. బి ఫిమేల్, బి యొక్క బ్రదర్ సి, బి యొక్క బ్రదర్ సి యొక్క వైఫ్ ఎఫ్, కాబట్టి బ్రదర్స్ వైఫ్, బి రిలేటెడ్ టు ఎఫ్. సో బి ఎఫ్కి ఏమవుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి ఏమవుతుంది, బ్రదర్స్ వైఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రదర్స్ వైఫ్ అంటే ఏమవుతారు, సిస్టర్ ఇన్ లా. బ్రదర్స్ వైఫ్ కాబట్టి సిస్టర్ ఇన్ లా. అర్థమైందా? సో ఇలా ఫ్యామిలీ డయాగ్రామ్ వేసుకుంటే 3 క్వశ్చన్లు 3 నిమిషాలు కూడా పట్టదు మీకు. 3 సెకండ్లు 5 సెకండ్లో మనం 5-6 సెకండ్లో రాయొచ్చు. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. మీకు ఈ క్వశ్చన్స్ అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి ఎఫ్ రిలేటెడ్ టు హెచ్ అడిగారు. ఎఫ్ అంటే ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. ఎఫ్ హెచ్కి ఏమవుతాడు అని చెప్పని అడిగారు. కాబట్టి హెచ్కి ఎఫ్ ఏమవుతాడో తెలియాలంటే హెచ్ నుంచి చూడు. హెచ్ యొక్క కొడుకు సి, కొడుకు యొక్క భార్య ఎఫ్, కాబట్టి కోడలు అవుతుంది, డాటర్ ఇన్ లా. అదేవిధంగా రెండోది సి రిలేటెడ్ టు ఈ, సి ఈకి ఏమవుతాడు చూడాలి. సి యొక్క డైరెక్ట్గా కొడుకే, కాబట్టి సి యొక్క కొడుకు డి యొక్క కొడుకు తమ్ముడు ఈ, తమ్ముడు లేదా అన్న ఈ, కాబట్టి ఆటోమేటిక్గా సి అనేవాడు ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ బి రిలేటెడ్ టు ఎఫ్, బి ఎఫ్కి ఏమవుతాడు అని అంటే బి యొక్క బ్రదర్ సి, బ్రదర్ యొక్క వైఫ్ ఎఫ్, కాబట్టి బ్రదర్ యొక్క వైఫ్, కాబట్టి బి ఏమవుతాడు ఎఫ్కి అంటే సిస్టర్ ఇన్ లా. విషయం అర్థమైందా? సో ఈ రకంగా ముందు ఆ డయాగ్రామ్ వేసుకోవడం, తర్వాత క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలగడం. అర్థమైందా? సో ఇక్కడ పాజ్ చేసుకుని ఇది నోట్ చేసుకోండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So here is the next question. So first of all, we read the question very carefully and try to draw the family diagram. So first, A is father of C. A is father of C. So A, he is a father. So male member. Father of whom? C. So C is child of A. Okay, next. But she is not his son. Very interesting question is here. A is father of C. అంటే ఏ సికి తండ్రి, కానీ సి ఏకి కొడుకు కాదు, కానీ ఏ తండ్రి అంటే అర్థం ఏంటి? దట్ మీన్స్ సి ఈజ్ ఫీమేల్, డాటర్. కాబట్టి సి ఈజ్ నాట్ ఈజ్ సన్, బట్ ఏ ఈజ్ ఫాదర్. దట్ మీన్స్ సి ఈజ్ డాటర్. సో దట్స్ వై వీ రౌండ్ ఇట్ విత్ సర్కిల్ బ్రాకెట్. నెక్స్ట్, ఈ ఈజ్ డాటర్ ఆఫ్ సి. సో ఈ ఈజ్ డాటర్ ఆఫ్ సి. సికి డాటర్ ఈ, సో ఈ. We don't know the gender of he here at this point. Next,
F is the spouse of A. F is the spouse of A. So already you know that A is male and F is A's spouse. Spouse means wife. Kabatti couples. This is F. F is the spouse of A. Okay. Next, B is brother of C. B is brother of C. So C యొక్క brother B. Brother కాబట్టి male. Next, D is son of B. So D is son of B. D is son of B. So for this B, D is son of B. Son కాబట్టి rectangular bracket. Next, G is spouse of B. So B has a spouse Z. Spouse means wife. Because already B is husband. G is wife. G is spouse of B. M is father of G. M is father of G. Here G is here. G's father is M. So this is M. Father. So you put it in square bracket. Okay. Already you know E is daughter of C. So she is also female. E. అర్థమైందా లేదా? మళ్ళీ ఒకసారి చూడండి. A is father of C. A C కి ఫాదర్. కానీ C కొడుకు కాదు కాబట్టి కూతురు అవుతుంది కాబట్టి రౌండ్ సర్కిల్. E is daughter. E అనేది డాటర్ కాబట్టి ఫీమేల్. డాటర్ ఆఫ్ C కాబట్టి ఇలా. నెక్స్ట్ F is spouse of A. Spouse means nothing but wife. F యొక్క A యొక్క వైఫ్ F అయింది. సో కపుల్ పెట్టాం. నెక్స్ట్ B అనేవాడు బ్రదర్ ఆఫ్ C. కాబట్టి C యొక్క బ్రదర్ కాబట్టి సింగిల్ లైన్ B బ్రదర్ అంటారు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ D is son of B. D ఎవరంటే B యొక్క కొడుకు కాబట్టి D సన్ కాబట్టి మేల్ అండ్ సన్ ఆఫ్ B కాబట్టి యార్. G is spouse of B. G is wife of B. So we put it in round circle because of female and these two are couples. So double line. And again M is father of G. M is father of G. Like this. So here this is the family tree. అర్థమైందండి, ఇది ఫ్యామిలీ ట్రీ. ఒకసారి మళ్ళీ ఫ్యామిలీ ట్రీ కావాలంటే రివైజ్ చేసి చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ ట్రై చేద్దాం ఆన్సర్ చేయడం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి? హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి? వేర్ ఇస్ డి హియర్? హియర్. గ్రాండ్ మదర్ మీన్స్ father's mother or mother's mother. So D is here. So D is here. D యొక్క ఫాదర్ ఎవరు? B. ఈ B యొక్క D యొక్క ఫాదర్ ఎవరు? B. సో B యొక్క మదర్ ఎవరు అవుతారు? దీని నుంచి F అవుతారు కాబట్టి F is the grandmother. అర్థమైందా? F is the grandmother. అలా కాకుండా ఇలా చూసినప్పుడు ఈ ఎమ్ ఇక్కడ ఏమీ లేదు ఇంకా. ఎందువల్ల ఎమ్ అనేది మేల్ అయింది కాబట్టి గ్రాండ్ ఫాదర్ అవుతాడు తప్ప మదర్ అవ్వడు. సో ఫాదర్ రిలేషన్లోనే మదర్ ఉంది ఇక్కడ. సో డీస్ ఫాదర్ ఈజ్ బి అండ్ బీస్ మదర్ ఈజ్ ఎఫ్. సో గ్రాండ్ మదర్ ఆఫ్ డి ఈజ్ నథింగ్ బట్ ఎఫ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎఫ్. నెక్స్ట్, హూ ఈజ్ సన్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ యొక్క సన్ ఎవరు అంటే ఎఫ్ ఈజ్ హియర్. ఎఫ్ అండ్ ఏ ఆర్ కపుల్స్ who have two children, C and B, where C is female, C is the daughter of A and F and B is the son of A and F. So son of F means nothing but it is clearly mentioned as B. Okay. Next, third question, how many males are there in the family? ఈ ఫ్యామిలీలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అని అడుగుతున్నారు. సో you must count the males. So this is 1, 2, 3, 4. So these 4 members are males and remaining 4 are females. So how many males means 4 answer. Next, what is the relation between E and D? E and D. These two persons. What is the relation between these two persons?
So you have to observe clearly. His mother is C. C's brother is B. That means B ఏమవుతాడు ఈకి ఈ యొక్క తల్లి గారు సి తల్లి యొక్క సోదరుడు కాబట్టి మదర్స్ బ్రదర్ మనకి ఏమవుతాడు అంకుల్ అవుతాడు అంకుల్స్ సన్ డి కాబట్టి ఏమవుతాడు అంకుల్స్ సన్ ఏమవుతాడు అంకుల్ ఆర్ ఆంట్స్ సన్ కజిన్ అవుతాడు సో ఈకి డికి రిలేషన్ ఏంటంటే కజిన్స్ ఈ అండ్ డి ఆర్ ఏమవుతారంటే కజిన్స్ హూ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జీ జీ యొక్క ఫాదర్ ఇన్ లా ఎవరో సో జీ ఈమె జీ యొక్క హస్బెండ్ ఎవరు బి హస్బెండ్ యొక్క ఫాదర్ ఎవరు ఏ కాబట్టి జీ యొక్క ఫాదర్ ఇన్ లా ఎవరు అవుతారంటే ఏ కాబట్టి ఆన్సర్ సో వన్స్ యూ must draw the family diagram then any type of question is easily answered by you కాబట్టి ఒక్కసారి మనం ఫ్యామిలీ డయాగ్రామ్ కనుక కరెక్ట్గా గీచినట్లయితే ఏ క్వశ్చన్కైనా మనం సులువుగా ఆన్సర్ చేయగలుగుతాం అర్థమైందా సో ఇది ఇంపార్టెంట్ అర్థమైంది కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం So see, this is another question. Next question is here. In a family, there are 6 members A, B, C, D, E and F. There are 6 members A, B, C, D, E and F. So A and B are married couples. A and B are married couples. So first of all, we have to draw like this. A and B are married couples. So A, B couples. ఇందులో ఏబీలో ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ అనేది ఇంకా తెలియదు ఏబిఆర్ మ్యారీడ్ కపుల్స్ సో ఏబి మ్యారీడ్ కపుల్స్ ఇక్కడ చెప్తా ఏ బీయింగ్ ఏ మేల్ మెంబర్ ఏ మేల్ మెంబర్ సో ఏ ఈజ్ మేల్ సో ఆబ్వియస్లీ దెన్ ఇఫ్ ఏ ఈజ్ మేల్ దెన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ బి ఈజ్ ఆల్వేస్ ఫీమేల్ బికాస్ దీస్ టూ ఆర్ కపుల్స్ ఓకే నెక్స్ట్ డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి Okay, D is the only son of C. Okay. D is the only son of C. అంటే C అనే అతనికి D అనేవాడు ఒక్కగానొక్క కొడుకు సపోజ్ యు రైట్ C హియర్ D is the only son సో D is male అని చెప్పి సో C యొక్క సన్ ఎవరు D అని చెప్తా ఇంకా ఏమంటారు ఈ C ఎవరు హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ ఈ సి ఎవరో ఏకి బ్రదర్ కాబట్టి ఇతను కూడా మేల్ బ్రదర్ కాబట్టి సింగిల్ లైన్ అర్థమైందా కాబట్టి డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి డి సన్ ఓన్లీ సన్ కాబట్టి మేల్ అలాగే ఈ సి ఎవరో హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ బ్రదర్ కాబట్టి సింగిల్ లైన్ ఈ బ్రదర్ కాబట్టి మేల్ నెక్స్ట్ ఈ ఈజ్ సిస్టర్ ఆఫ్ డి ఈ డి యొక్క సిస్టర్ డి ఇక్కడ సిస్టర్ కాబట్టి సింగిల్ లైన్ సిస్టర్ కాబట్టి ఫీమేల్ కాబట్టి రౌండ్ నెక్స్ట్ బి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ హూస్ హస్బెండ్ ఈజ్ డైడ్ బి ఈజ్ ఈ బి ఏమవుతుంది డాటర్ ఇన్ లా అవుతుంది ఎవరికి ఎఫ్కి అంటే అర్థం ఏంటి డాటర్ ఇన్ లా అంటే కోడలు అవుతుంది అంటే ఎఫ్ ఏమవుతుంది అత్తగారు అవుతుంది మదర్ ఇన్ లా అవుతుంది కాబట్టి బి యొక్క వైఫ్ బి యొక్క హస్బెండ్ ఎవరు ఏ కాబట్టి ఏ యొక్క మదర్ ఎవరంటే ఎఫ్ మదర్ అని ఎలా తెలుస్తుంది అంటే డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ ఈ ఎఫ్ యొక్క హస్బెండ్ చనిపోయారు కాబట్టి ఎఫ్కి హస్బెండ్ చనిపోయారంటే ఎఫ్ ఎవరు ఫీమేల్ సో ఇలా కన్ఫ్యూజన్గా అడుగుతాడు బట్ మనం ఎలర్ట్గా ఉంటే ఎలాంటిదైనా చేయొచ్చు సో అందువల్ల ఎఫ్ ఫీమేల్ అని అర్థమైంది ఎఫ్ ఫీమేల్ అవ్వకుండా ఫీమేల్ అని ఖచ్చితంగా ఇవ్వకుండా ఏమన్నాడు ఆమె యొక్క భర్త చనిపోయాడు అన్నాడు భర్త చనిపోయాడంటే ఖచ్చితంగా ఆవిడ లేడీ అవుతుంది కాబట్టి అర్థమైందా సో ఇలా ఫ్యామిలీ ట్రీ పూర్తయింది ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయవచ్చు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు మీకు ఇది క్లియరిటీగా అర్థమైంది కదా సో మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసి చూడండి ఫస్ట్ ఏమన్నారంటే ఏబి కపుల్స్ అన్నారు అందులో ఏ మేల్ మెంబర్ అన్నాడు కాబట్టి ఇది స్క్వేర్ బ్రాకెట్ ఆటోమేటిక్గా ఇది రౌండ్ అవుతుంది ఫీమేల్ అవుతుంది తర్వాత ఏం చెప్పాడు డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అనే వాడికి ఒకడే కొడుకు డి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్
అండ్ దిస్ సి ఎవరో హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ, బ్రదర్ అన్నారు కాబట్టి మేల్, ఏకి బ్రదర్ కాబట్టి సింగిల్ లైన్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాడు, ఈ ఈజ్ సిస్టర్ ఆఫ్ డి, ఈ అనేది సిస్టర్ కాబట్టి ఫీమేల్, డి సిస్టర్ కాబట్టి సింగిల్ లైన్. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తున్నారు, బి డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అంటున్నారు కాబట్టి ఊజ్ హస్బెండ్ ఈజ్ డైడ్ కాబట్టి ఎఫ్ ఏమో మనకి ఫీమేల్ అవుతుంది, డాటర్ ఇన్ లా బి అవ్వాలంటే హస్బెండ్ యొక్క మదర్ అవ్వాలి కాబట్టి ఇలా. సో ఇది ట్రీ డయాగ్రామ్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్? ఇందులో మేల్స్ ఎంతమంది? మేల్స్ అంటే స్క్వేర్ బేసెస్ 1 2 3. సో దీస్ 3 మెంబర్స్ ఆర్ మేల్స్. అలాగే హౌ మెనీ ఫీమేల్స్? రిమైనింగ్ 3 ఆర్ ఫీమేల్స్. సో 3. హౌ ఈ రిలేటెడ్ టు ఏ? ఈ రిలేటెడ్ టు ఏ, ఈ ఏకి ఏమవుతాడు? సో ఈ యొక్క ఫాదర్ ఎవరో సి, ఈ యొక్క ఫాదర్ ఎవరో సి. ఫాదర్స్ బ్రదర్ అంకుల్ అవుతాడు. ఫాదర్స్ బ్రదర్ అంటే అంకుల్, అంతే కదా. కాబట్టి ఫాదర్స్ బ్రదర్ ఏమవుతాడు? అంకుల్ అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రిలేషన్ అడుగుతున్నారు ఏకి, ఈ రిలేటెడ్ టు ఏ అడుగుతున్నారు కాబట్టి బ్రదర్స్ సన్ ఏమవుతాడు? బ్రదర్స్ సన్. ఈ రిలేటెడ్ టు ఏ అంటే అర్థం బ్రదర్స్ సన్, బ్రదర్స్ సన్. సో బికాజ్ ఆఫ్ ఏ యొక్క బ్రదర్ ఎవరు? సి యొక్క సి యొక్క డాటర్, ఈ డాటర్ కాబట్టి బ్రదర్స్ డాటర్, బ్రదర్స్ డాటర్ ఏమవుతాడు? బ్రదర్స్ డాటర్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్, హౌ డి రిలేటెడ్ టు ఎఫ్? డికి ఎఫ్కి సంబంధం ఏంటి? సో డి యొక్క ఫాదర్ ఎవరో సి, సి యొక్క మదర్ ఎవరో ఎఫ్. కాబట్టి డి ఎఫ్కి ఏమవుతాడంటే ఫాదర్స్ మదర్. కాబట్టి డి ఏమవుతాడు? డి రిలేటెడ్ టు ఎఫ్ అంటే ఎఫ్ యొక్క సన్ ఇద్దరు, ఏ అండ్ సి ఆర్ సన్స్ ఆఫ్ ఎఫ్. సో సన్స్ సన్, డి ఏమవుతాడు? సన్స్ సన్ కాబట్టి గ్రాండ్ సన్. డి రిలేటెడ్ టు ఎఫ్. డి ఎఫ్కి ఏమవుతాడు? డి ఎఫ్కి ఏమవుతాడు అంటే తండ్రి యొక్క తల్లి కాబట్టి ఇతను మనవడు అవుతాడు. సో గ్రాండ్ సన్. ఇది క్వశ్చన్. అర్థమైందా? సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. So see the next question. In this question, 8 members are living in a family. A family contains 8 members. Q is the only son of P. You have to observe clearly from here. Q is the only son of P. Q is the only son of P. So here P's only son is Q. So Q is son. So you must put it in square brackets with plus sign. Next, plus or square bracket, anyone denotes male. Q is son of P. Next, T is wife of U. T is wife of Q. Okay. At this point you must skip. And ikkada T is wife of U. రెండు కొత్త ఐడెంటిటీస్ వచ్చినాయి కాబట్టి ఆ పాయింట్ ఒక్కసారి ఆగి తర్వాత పాయింట్ చూద్దాం. T is sister of Q and R. T is sister of Q and R. Q కి R కి కూడా T సిస్టర్ కాబట్టి Q యొక్క T is సిస్టర్ కాబట్టి ఇది రౌండ్. Q అండ్ R కూడా సిస్టర్ కాబట్టి T is sister of Q and R is also there. So T is sister of Q and R. But what is the gender of R? It is not known. Now you see. Okay. T is sister of Q and R. So you write R here. Next, V. ఇందాక మనం ముందు సెకండ్ పాయింట్ వదిలేసాం. T is wife of U. So T is wife of U. So there is U, this wife.
U. Wife of U means U is male. Next, T is sister of Q and R. So వీళ్ళిద్దరికి కూడా సిస్టర్ T అది అయిపోయింది. నెక్స్ట్, V is daughter-in-law of W. V is daughter-in-law of W. V is daughter-in-law of W. So V is daughter-in-law of W. So V ఇంకా లేదు, W కూడా లేదు. తర్వాత చూద్దాం, ఈ పాయింట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. S is son of T. S ఎవరంటే T కి కొడుకు. S is son of T. So here T, this T has a son, yes. So son కాబట్టి male. ఇది అయిపోయింది. W is mother of Q అంట. W is mother of Q. సో ఫస్ట్ మనం P యొక్క సన్ Q అని తెలుసు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, Q కి మదర్ ఎవరో చెప్తున్నారు. ఎవరో Q కి మదర్ W. సో W ఎప్పుడైతే మదర్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా P ఏమవుతాడు, మేల్ అవుతాడు. వీళ్ళిద్దరూ కపుల్స్ అవుతారు. ఇప్పుడు ఇందాక మనం వదిలేసిన పాయింట్ చూడండి, V ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ W. ఇప్పుడు W ఇది, ఈమెకి డాటర్ ఇన్ లా. ఎవరో V, డాటర్ ఇన్ లా అంటే కొడుకు భార్య. సో వీళ్ళకి కొడుకు ఎవరో Q. అర్థమవుతుందా? కొడుకు ఎవరో Q. కాబట్టి Q యొక్క భార్య ఎవరవుతున్నారు, V అవుతుంది. ఇది డయాగ్రామ్. ఈ Qకి కపుల్ లేదు. అర్థమైందా? సో లిటిల్ బిట్ కాంప్లికేషన్ ఇన్ ద ఫ్యామిలీ డయాగ్రామ్. జాగ్రత్తగా అర్థం చేసుకునే, ఇది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. అర్థమైందా? ఇంకొకసారి మీకోసం మొత్తం మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ ఎలా గీయాలో ఇంకొకసారి చెప్తాను. ఇది ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. 8 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. ఫస్ట్ ఏమంటున్నారు, Q ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ P. Qకి ఉన్న ఏకైక కొడుకు, ఓన్లీ సన్. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. ఓన్లీ సన్, ఓన్లీ సన్ మై డియర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ క్లియర్లీ హియర్. ఓన్లీ సన్. Q ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ P. సో సపోజ్ యూ టేక్ P హియర్. P యొక్క సన్ ఎవరు అంటే Q, and Q is the only son of Q, P. Okay, next. T is wife of U. So at this point we skip that statement. Next we can see T is sister of Q and R. T is sister of Q and R. So T is sister of Q. So T sister కాబట్టి రౌండ్. అయితే ఈ T ఎవరికి సిస్టర్? Q ఏ కాదు, Q తో పాటు R కూడా సిస్టర్. కాబట్టి R ఇక్కడ. ఈ R కూడా ఏమవుతుంది, మనకి ఫీమేల్ అవుతుంది. ఎందువల్ల ఫీమేల్ అని చెప్పగలిగాము అంటే Q ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ P. Qకి P ఒక్కడే ఏకైక కొడుకు. తర్వాత దాంట్లో ఏం చెప్తున్నాడు, T అనే ఆమె Qకి Rకి కూడా చెల్లెలు. కాబట్టి T అలాగా లేడీ, ఒకడే కొడుకు. కాబట్టి ఈ అమ్మాయి కూడా R కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా లేడీ అవ్వాలి. అందుచేత ఇది కూడా ఫీమేల్. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, V ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ W. V ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ W. V అనే ఆమె Wకి డాటర్ ఇన్ లా. దాన్ని ఒక నిమిషం ఆగి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాక అప్పుడు చూద్దాం. S ఈజ్ సన్ ఆఫ్ T. S అనేవాడు T యొక్క సన్. T యొక్క సన్ ఎవరంటే S, సన్ కాబట్టి మేల్. నెక్స్ట్, W ఈజ్ మదర్ ఆఫ్ Q. Q ఇక్కడ ఉంది, Q యొక్క మదర్. Q యొక్క P ఆల్రెడీ P యొక్క కొడుకు Q అని తెలుసు. కాబట్టి ఎప్పుడైతే W అనేది Qకి మదర్ అయిందో, W మదర్ అయిందో, ఆటోమేటిక్గా P ఫాదర్ అవుతాడు. వీళ్ళిద్దరు కపుల్ అవుతారు. సో ఇది ఇప్పుడు మనం వదిలేసినటువంటిది ఏంటో చూడండి. V ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ W. V Wకి డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే కోడలు, అంటే సన్స్ వైఫ్. కాబట్టి W యొక్క సన్ ఎవరో ఓన్లీ Q. కాబట్టి Q యొక్క వైఫే ఆ అమ్మాయి V అవుతుంది. సో V ఎవరో ఫీమేల్, QV కపుల్స్ అవుతారు. అర్థమైందా? సో ఇది డబుల్ లైన్, ఇది డయాగ్రామ్. అర్థమైంది? ఇప్పుడు చాలా సింపుల్గా మీరు అన్నీ చేయొచ్చు. మరొక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
అండ్ ఇక్కడ టీ ఈజ్ వైఫ్ ఆఫ్ యూ అని ఒకటి ఉన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, టీ ఈజ్ వైఫ్ ఆఫ్ యూ. కాబట్టి టీ యొక్క వైఫ్ ఎవరు అంటే యూ మేల్ అవుతాడు. ఎందువల్ల టీ వైఫ్ అయింది కాబట్టి యూ హస్బెండ్ అవుతాడు. అర్థమైందా? సో ఫస్ట్ జాగ్రత్తగా మనం స్కిప్ అవ్వకుండా ఏ స్టేట్మెంట్ చూసుకోవాలి. ఇది సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు మనం ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటాడు, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు ఆర్. ఎస్ ఆర్కి ఏమవుతాడు? ఎస్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఆర్ ఎక్కడ ఉందో? ఇక్కడ ఉంది. ఓకే, దీని నుంచి మనం చూద్దాం. ఎస్ యొక్క మదర్ ఎవరు? టీ. మదర్ యొక్క సిస్టర్, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ నుంచి చూడండి, ఈమె ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఆర్ యొక్క మదర్ ఎవరో? టీ. అలాగా సారీ, ఆర్ యొక్క బ్రదర్, ఆర్ యొక్క సిస్టర్ అవుతుంది టీ. టీ యొక్క సన్ ఏమవుతున్నాడంటే ఎస్ అవుతున్నాడు. ఎస్ రిలేటెడ్ టు ఆర్. ఎస్ ఆర్కి ఏమవుతాడో చెప్పాలి. అందుచేత ఆర్ యొక్క సిస్టర్ టీ, టీ యొక్క సన్ ఎస్. కాబట్టి సిస్టర్స్ సన్, సిస్టర్స్ సన్. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో సిస్టర్స్ సన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ నెఫ్యూ. కాబట్టి సిస్టర్స్ సన్ ఏంటంటే ఇంగ్లీష్లో నెఫ్యూ. అంటే తెలుగులో అయితే మనం అన్నయ్య అని పిలుస్తాం. ఇక్కడ ఇది సిస్టర్స్ సన్ అనుకో, కొడుకు అవుతాడు ఇక్కడ యాక్చువల్గా. కానీ ఇక్కడ మాత్రం అంకుల్ సన్ ఆర్ ఆంట్ సన్ మనం నెఫ్యూ కింద చూడాలి. అర్థమైందా? అందుచేత నెఫ్యూ అవుతాడు. అర్థమైందా? నెక్స్ట్, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ ఇన్ ఫ్యామిలీ. ఇందులో ఈ ఫ్యామిలీలో ఎంతమంది మేల్ మెంబర్స్ ఉన్నారు? ఎంతమంది మేల్ మెంబర్స్ ఉన్నారు? 1 2 3 4. మొత్తం ఎంతమంది? 4 మేల్ మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఫస్ట్ బిట్ ఒకసారి చూడండి. ఎస్ రిలేటెడ్ టు ఆర్. ఎస్ ఆర్కి ఏమవుతాడని అన్నారు. మీరు జాగ్రత్తగా మీరు తెలుగు ఆలోచించకూడదు. ఈమెకి సిస్టర్ టీ, సిస్టర్స్ సన్ ఎస్. సిస్టర్స్ సన్ అన్నప్పుడు ఇంగ్లీష్లో నెఫ్యూ అని అనాలి. మనం తెలుగు అర్థం ఆలోచించకూడదు. తెలుగులో ఏమవుతుంది యాక్చువల్గా, ఈమె యొక్క సోదరి అంటే ఇతనికి పిన్ అవుతుంది. సో పిన్ యొక్క అంటే చెల్లెలు కొడుకు లేదా అక్క కొడుకు ఏమవుతారు? కొడుకే అవుతాడు. కాబట్టి సన్ అని పెట్టేయకూడదు. సన్ కేవలం ఓన్లీ డైరెక్ట్ ఫాదర్ మదర్ రిలేషన్ ఉంటేనే సన్ అని పెట్టాలి ఇందులో. అర్థమవుతుందా? ఇంకా సిస్టర్స్ సన్ ఆర్ బ్రదర్స్ సన్ అని నీస్ ఆర్ నెఫ్యూ కింద చెప్పాలి. అది ఇక్కడ మేల్ కాబట్టి నెఫ్యూ, అదే ఫిమేల్ అయి ఉంటే నీస్ అవును. సో ఈ పాయింట్ జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? ఇది సమ్. సో ఒక చిన్న కాంప్లికేటెడ్గా ఇచ్చాడు ఇది. అంటే డైరెక్ట్ ఏసే లేకుండా ఫ్యామిలీ ట్రీ ఫస్ట్ స్టేట్మెంట్ చదివాక వేయగలుగుతాం. సెకండ్ది మనకి ఇంకా అది లింక్ కుదరట్లేదు, దాన్ని స్కిప్ చేసి థర్డ్ చదువుతా అలా ఇక మళ్ళీ స్కిప్ అయినవి అన్నీ చూసుకుంటా ఆ ట్రీ డయాగ్రామ్ గీయాలి. అంటే ఇలాంటి సంబంధించినప్పుడు మీకు 3, 4 క్వశ్చన్లు ఇస్తాడు. సో ఈ 3, 4 మీరు ఆన్సర్ చేస్తే అది కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? అందుచేత మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అర్థమైంది? ఈ రకంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పాజ్ చేస్తున్నా ఎక్కించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపటి క్లాసులో కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇంకొక 4, 5 క్వశ్చన్స్ రేపు సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ దిస్ వీడియో.